ఇంట్లో ఒక 8 గంటలు 9 గంటలు ఉంటే సాధారణ మనిషి మళ్ళీ రహదారిపైన ఎక్కువ చాలామంది తిరుగుతుంటారు. అసలు రహదారి, దారి, రోడ్డు ఇవన్నీ కూడా మనల్ని గురించి ఏమనుకుంటున్నాయి, అనేక ప్రాబ్లమ్స్ చెప్పారు కదా ఇంతకు సార్, హెల్మెట్ గురించి చెప్పారు. వీటన్నిటి మీద గురించి దారి ఏం చెప్తుంది? ఇందులో వేగ విలాపం అన్నారు, కానీ ఇది రోడ్డు విలాపం. ఆ రోడ్డు ఎలా బాధపడుతుంది అన్నది ఈ పాట. దారిని నేను గమ్యం చేర్చే నేస్తాను నేను, రహదారిని నేను ఉసురు తీయు మృత్యువు కాను, సుఖమయ గమనం అందించడమే నా కర్తవ్యం, మీ రక్తం చిందితే తట్టుకోలేదులే నా హృదయం, దారిని నేను గమ్యం చేర్చే నేస్తం నేను, ప్రాణం తీసే అతివేగానికి ఉందా పరమార్థం, తొందరపాటున చేసుకోవద్దు జీవితాలు వ్యర్థం, నిబంధనలు పాటిస్తే శుభమైన ప్రయాణం, అలసత్వంతో ఉంటే మింగేస్తుంది ప్రమాదం, దారిని నేను గమ్యం చేర్చే నేస్తం నేను, 4 10 తలలున్నా దేవదానవులు కారు మీరు, ఒకే తల ఒక తల రాతున్నా తిరిగే మానవులు, మీ తల పదిలం హెల్మెట్ వాడితే నిత్యం, లేకుంటే హల్లును మీటౌట తథ్యం, దారిని నేను గమ్యం చేర్చే నేస్తం నేను, ఉన్న పళంగా ముప్పెదురైతే బ్రేకును వేస్తే సరిపోదు, సీటు బెల్ట్ ధరించకపోతే ప్రమాదం ప్రక్కకు పోదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ అన్నది పుంచి ఉన్న యమపాశం, ప్రాణంతో దొరికితే అది నేరం, ప్రాణం పోతే నీ వాళ్లకు నరకం, రాంగ్ సైడ్ డ్రైవింగు సంస్కారుల పద్ధతి కాదు, సిగ్నల్ జంపు చేస్తే అది ఎవరికి క్షేమం కాదు, లైసెన్సు లేని డ్రైవింగ్ అతి పెద్ద నేరం, అంబులెన్స్కు దారి ఇవ్వకపోవుట మానవతకు అవమానం, దారిని నేను గమ్యం చేర్చే నేస్తం నేను, రహదారిని నేను ఉసురు తీయు మృత్యువు కాను, సుఖమయ గమనం అందించడమే నా కర్తవ్యం, మీ రక్తం చిందితే తట్టుకోలేదులే నా హృదయం, దారిని నేను గమ్యం చేర్చే నేస్తం నేను.